ఈ రోజు మీ అందరికి ఒక అందమైన ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. వన్ డే లో నియర్లీ ఒక 14 టెంపుల్స్ అయితే కవర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 7 కి అయితే గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను. సత్తెనపల్లి అయితే టిఫిన్ చేశాను. అక్కడ సత్తెనపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని బెల్లంకొండ అయితే వెళ్ళడం జరిగింది. బెల్లంకొండలో ఉన్న అతి పురాతనమైన శివాలయం అన్నమాట. 2 శివలింగాలు ఒకే గుళ్ళో పూజలు అందుకుంటున్నాయి. గౌతమేశ్వర స్వామి అలానే నాగేశ్వర స్వామి దేవస్థానం మీరు చూసేది ఫస్ట్. ఎన్నో వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందండి. నిజంగా బెల్లంకొండ అనగానే ఫస్ట్ బెల్లంకొండ మాత్రమే, అంటే చాలా ఫోర్ట్ అనమాట. అది వచ్చేసి బిగ్గెస్ట్ ఫోర్ట్ బెల్లంకొండలోనే. సో కొండవీడు ఫోర్ట్ ఎలానో కొండవీడు తర్వాత ఈ ఫోర్ట్ కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా దేవుణ్ణి అయితే దర్శించుకోండి. అండ్ అలానే మీరు కూడా గుంటూరు నుంచి 6 o'clock కి స్టార్ట్ అయితే ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. ఈ టెంపుల్ చూసుకొని కొన్ని ఫొటోస్ అట్లా వీడియోస్ అలా అయితే దిగాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి రామాలయం అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ బైక్స్ పార్క్ చేసి పైకి ఎక్కడం కూడా స్టార్ట్ చేశారనమాట చాలా మంది. సో ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది, బట్ అక్కడ శివాలయం మాత్రం డోర్స్ అయితే క్లోజ్ లో అయితే ఉంటాయి అనమాట. బట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో మాత్రమే వెళ్ళండి. ఎవరైనా ఊర్లో వారిని వెంట పెట్టుకొని వెళ్ళండి అనమాట. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్ ఓపెన్ లో చూడాలనుకుంటే తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. నేనైతే ఈ సంవత్సరం మిస్ అవ్వను, సో తప్పకుండా వెళ్తానన్నమాట. తొలి ఏకాదశి రోజు మాత్రం ఈ బెల్లంకొండలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ బెల్లంకొండ ఎంటర్ అవుతాగానే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా ఇది రామాలయం. ఇక్కడ నుంచి పైకి వెళ్తారనమాట కొండపైకి. అసలు ఇంత పెద్ద చెట్టు గాలి వస్తుంది, మామూలుగా లేదండి. అసలు ఇంత పెద్ద చెట్టు అండ్ గాలి, స్వచ్ఛమైన గాలి, అసలు చాలా బాగుంది రామాలయం అనేది. ఇది క్లోజ్ లో అయితే ఉంది. స్వచ్ఛమైన గాలి నిజంగా మన గుంటూరులో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ బెల్లంకొండకు వచ్చామనుకోండి, ఇంత పెద్ద చెట్టు అసలు గాలి వస్తుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయాలు అనమాట. మన గుంటూరు దగ్గరలోని అతి పురాతనమైన దేవాలయాలు మీరు చూసేవి రామాలయం అనమాట. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే బెల్లంకొండ నుంచి కొంచెం జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్లోనే మనకి కోల్లూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ దర్శించుకొని అలా 5 rounds వేసి అలా పిడుగురాళ్ళకైతే స్టార్ట్ అయ్యనమాట. పిడుగురాళ్ళకి ముందే మనకి దేవరంపాడు అని ఒక ఊరైతే ఉంటుందన్నమాట. దేవరంపాడులో మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు, నేతి వెంకన్న అని కూడా అంటారనమాట. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ పిడుగురాలు వెళ్దాం అనుకున్నా, బట్ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి చూసి వెళ్దామని అనుకున్నాను. సో పిడుగురాలు వెళ్లే రూట్. సో దేవరంపాడు ఆర్చ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది బెల్లంకొండ నుంచి జస్ట్ ఒక 5 kilometers మాత్రమే ఉంటుందన్నమాట. బెల్లంకొండ అద్దంకి వెళ్లే రూట్ లో మనం రైట్ సైడ్ అనేది తిరగాలి. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చిన్న వాటర్ పాండ్ కూడా ఉంటుంది అనమాట. అక్కడే ఫొటోస్ దిగడం జరిగింది. సో నేతి వెంకన్న అని కూడా అంటారనమాట. కొన్ని లక్షల మంది జనాలు వస్తారనమాట. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి. దశావతారం టెంపుల్ అసలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయి అనమాట. నేనేంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండే టైంలో మాత్రమే టెంపుల్స్ని అయితే విజిట్ చేస్తాను. ఈసారి ఉగాదికి మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ అయితే ఇక్కడ దేవరంపాడుకు వచ్చేసారనుకోండి, ఇక్కడ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ పార్క్ కూడా ఉంటుంది, చుట్టూ పొలాలు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఫోటో షూట్స్ కావాలన్నా కానీ ఇక్కడ సో బాగున్నాయి అనమాట. కాలువ కూడా ఉంటుంది. ఇక్కడ చరిత్ర కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ప్రతి ఒక్క టెంపుల్ అయితే సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకేంటంటే ఫస్ట్ తొందరగా లొకేషన్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఎట్ ఏ టైం అన్ని వీడియోస్ ఒక దాంట్లో పెట్టి మీకోసం చేస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకేసారి వెళ్ళి రండి, టెంపుల్స్ అన్ని చూసి రండి. సో సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడ చెట్టు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ అనేది ముడుపు అనేది కడతారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి దేవరంపాడు టెంపుల్ అనేది. సో దేవరంపాడు టెంపుల్ దర్శించుకున్న తర్వాత కొంచెం కిందకి దిగిన తర్వాత మనకి సో స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట నేను వీడియోస్ ఫొటోస్ అన్ని దిగింది. సో ఇక్కడ నుంచి నేను పిడుగురాళ్ళకైతే స్టార్ట్ అయ్యాను. పిడుగురాళ్ళ ఫస్ట్ దర్శించుకుంది నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పూజారి గారిని అడిగితే టెంపుల్స్ లిస్ట్ అంతా చెప్పేశారనమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్, నెక్స్ట్ శివాలయం, కనికా పరమేశ్వర స్వామి, అమ్మవారి టెంపుల్. సో ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. భోలా శంకరుని టెంపుల్, ఇలా చాలా చెప్పారనమాట. నియర్లీ పిడుగురాల్లో నేను ఒక 6 temples అయితే చూడడం జరిగింది. సో ప్రతి ఒక్కటి లొకేషన్స్ అయితే ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటా ఉండండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ రథోత్సవాలు కానీ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. సో అది ఏమంతో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈసారి జరిగినప్పుడు తప్పకుండా నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకు ఏ టైం జరుగుతుందో తెలీదు. సో
ఈసారి అయితే తప్పకుండా వస్తాను. ఒకసారి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శించుకోండి, చాలా ప్రశాంతంగా ఉందండి. సో అలా ఈ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ చేసుకున్నాం అనమాట. సో పిడుగురాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అనమాట, నాగుల గుడి దేవస్థానం అని కూడా అంటారు. నేను వెళ్ళే టైంకి టెంపుల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి అనమాట, సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో ఇక్కడ నుంచి ఇంకొక శివాలయం కూడా ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్తే అతి పురాతనమైన శివాలయం, చాలా ఫేమస్ అండి పిడుగురాళ్ళలో మాత్రం. నిజంగా పిడుగురాళ్ళలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయా, నిజంగా చాలా అదృష్టవంతులు పిడుగురాళ్ళ వాళ్ళందరూ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిడుగురాళ్ళు చూపించింది మన నందిని అని. సో వాళ్ళ కోసమే అనమాట. సో చిరకాలం గుర్తుండిపోయేలాగా వాళ్ళ కోసం వీడియో చేశాను పిడుగురాళ్ళ వాళ్ళకి. సో ఇది అతి పురాతనమైన దేవస్థానం, 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. వినాయక స్వామి ఆలయం, అన్ననే వీరభద్రేశ్వర స్వామి ఆలయం, హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్. సో నేనైతే చాలా బాగా చూసుకున్నా, చాలా బాగా దర్శనం జరిగింది నాకైతే. సో తప్పకుండా స్క్రీన్ షాట్స్ అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. ఒకసారి ఆలయ చరిత్ర కూడా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఈ శివాలయం దగ్గరే కొంచెం పక్కనే ఉంటుంది అమ్మవారి టెంపుల్ అనమాట. అతి పురాతనమైన టెంపుల్, చాలా ఫేమస్ అండ్ మహిమగల అమ్మవారు కూడా. సో ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ శివాలయానికి అయితే మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో అప్పుడు అలంకరణ చేస్తున్నారని ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. సో ఇక్కడ శివాలయం ఇలా ఉంటారనమాట స్వామివారు. నెక్స్ట్ వచ్చేసి బోలా శంకర్ని ఆలయం అనమాట నేను వెళ్ళింది. సో ఇదే అనమాట, చాలా పెద్దది. ఇక్కడ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. నియర్లీ 25 years నుంచి ఉందన్నమాట ఈ టెంపుల్. అక్కడ వాళ్ళని అడిగితే చాలా ప్రశాంతంగా ఉంది, అతి పెద్ద దేవాలయం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి టెంపుల్ మాత్రం. సో క్లోజ్ అయి ఉంది, బట్ మీ అందరికీ చూపించాలని కాబట్టి మీకు చూపించడం అయితే జరిగింది. యాక్చువల్గా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని దాచిపల్లిలో ఉన్నారు, సో వాళ్ళని కలవడానికి వెళ్ళాలనుకున్నాను, బట్ ఇవి కూడా కవర్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. సో ఎన్ని టెంపుల్స్ చూడండి, నిజంగా చాలా అదృష్టవంతురాలని నేనైతే. అన్ని టెంపుల్స్ అయితే మీకు చూపించడం జరిగింది. మళ్ళీ అలానే మన పిడుగురాల్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ గంగమ్మ తల్లి. నిజంగా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. ఒక్కసారి అడుగు పెట్టారంటే చాలు, మీరు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట. ఇక్కడ వీళ్ళు చెప్పే మాటలు కూడా వినండి. సో ప్రతి ఒక్క ఆలయం చరిత్ర చెప్పాలంటే ఒక్కొక్క వీడియో నియర్లీ 1 hour పడుతుంది అనమాట. అంత ఫేమస్ అయిన టెంపుల్స్ మీరు చూసేవన్నీ ప్రతి ఒక్క టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఓపెన్ లోనే ఉంటాయి అనమాట. ఆఫ్టర్నూన్ అయినా కానీ సేమ్ నేను ఎలా అయితే విజిట్ చేసుకుంటూ వచ్చానో టెంపుల్, సేమ్ అదే లైన్ లో నేనైతే వెళ్ళడం జరిగింది. టెంపుల్స్ కొన్ని క్లోజ్ లో ఉన్నాయి, కొన్ని ఓపెన్ లో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ దాచిపల్లి వెళ్ళే రూట్లో టోల్ గేట్ పక్కనే బంతిపూలతో ఉంటే అక్కడ ఆగి కాసేపు ఆ ఫొటోస్ దిగిన తర్వాత అలా రోడ్డు దాటుతున్నా అనమాట. సో 2-3 బంతిపూలు కూడా కోసుకొని అలా పరిగెడతా. అడిగే కోసుకున్న వాళ్ళండి, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అడగకుండా కోసుకోను. సో ఫనీగా ఉంటుందని అలా చెప్పాను. సో నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ దేవరంపాడు వచ్చాం అనమాట. అక్కడ పార్క్ మార్నింగ్ టైం చూడలేదు, అలా మళ్ళీ నీళ్ళల్లో ఆడుకొని మళ్ళీ పిండుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ దాచిపల్లి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నార్కెట్పల్లి, అద్దంకి, మేదరమెట్ల వెళ్లే రూట్ లో మనకి బ్రాహ్మణపల్లి తర్వాత అయ్యప్ప నగర్ అనేది ఉంటుందన్నమాట. ఊరు పేరు అయ్యప్ప నగర్. సో పిడుగురాళ్ళ నుంచి జస్ట్ 2 kilometers మాత్రమే. చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా. చుట్టూ అటువైపు హైవే, మళ్ళీ ఇటువైపు పచ్చదనం చాలా బాగుంది. సో ఒకసారి అయితే మీకు చూపించడం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా. డ్రోన్ విజువల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి, నిజంగా వేరే లెవెల్. సో ఇదే అండి టెంపుల్స్ వ్లాగ్ అనేది. తప్పకుండా సేవ్ చేసుకోండి, ఒకరోజు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళిరండి.